ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. జూన్ 29వ తేదీ ఆదివారం తులారాశిలో జన్మించిన జాతకులు ఒక వ్యక్తి నుంచి విడిపోతేనే మీకు బాగుంటుంది, అన్ని రకాల కలిసి వస్తుంది, వీరికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ యొక్క సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులకు అనుకోని పరిణామాలు ఎదురవుతుంటాయి. అదేవిధంగా కాస్త మీకు అనుకూలంగానే ఉండబోతుంది మునుపటి రోజుల కంటే కూడా. రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో చాలా సులువుగా పూర్తవుతుంటాయి. ఇక డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు తులారాశి వారు. సంపాదించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. వాటిపై మంచి ఇన్కమ్, చక్కటి రాబడి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. దానివల్ల లాభాలు వస్తాయి. కుటుంబపరంగా చాలా సంతోషంగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. సంపాదన పెరుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడి నుంచి మంచి ప్రాఫిట్స్ను గడిస్తారు. చక్కటి లాభాలను గడిస్తారు. రాబోయే కాలానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటారు. సహజంగానే ధనం కూడా పెరుగుతూ వస్తుంటుంది. ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదు, బాగుంటుంది. పెద్దల నుంచి భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వస్తాయి. దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు తులారాశి వారు. ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను ఈ యొక్క రాశి వారికి రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా పదోన్నతి కూడా లభిస్తుంది. ఇక ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా తలుపులు తడతాయి. విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తోంది గ్రహాల బలం అనేది మీకు ఈ సమయంలో. ఇక ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ప్రతి ఒక్క పనిలో కూడా మంచి పేరును సంపాదిస్తారు. ఈ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. ఇక తులారాశి వారు, ఈ యొక్క రాశి వారు మంచి శుభవార్తలను వింటారు. రాబోయే రోజుల్లో మీరు ఏ పని తలపెట్టినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభార్జన ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాపారాలు మీకు లాభసాటిగా మారుతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఇక అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి రాశివారు పూర్తిగా బయటపడతారు. వీరికి అద్భుత పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. సంపాదన భారీగా పెరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చు, అన్ని పనులు పూర్తవుతాయి. కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి, అంటే చక్కగా తొలగిపోతాయి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటుగా గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇక గ్రహాల దయ వల్ల మీరు సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తారు ఈ సమయంలో. ఇక ఈ రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు మీకు ఉద్యోగాల్లో విజయాలు రావడం జరుగుతుంది. ఇక ప్రమోషన్లు కూడా వస్తాయి. తులారాశిలో ఈ రాశి వారు గ్రహాల దయ వల్ల మంచి జీవితాన్ని మీరు పొందుకుంటారు. అదేవిధంగా ఆస్తులు సంపాదిస్తారు. మంచి పెట్టుబడులు పెడతారు. భారీగా లాభాలు వస్తాయి. మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. మీరు ఏ పని చేసినా కూడా విజయాలు వరిస్తాయి. ఈ రాశి వారికి కేతు అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి రాబోయే రోజుల్లో. వీరిపైన కేతువు ఎప్పుడు కూడా విశేషమైన దయను చూపిస్తాడు.
వీరికి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి. వీరి పట్ల కేతువు చూపించే దయ వల్ల జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారు. ఇక తులారాశి జాతకులు కేతువు కారణంగా ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశి వారు జీవితంలో శుక్రుడి కారణంగా కూడా సుఖంగా బ్రతుకుతారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే సొసైటీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రసాదన లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయటం వల్ల వీరికి మంచి లాభాలు వస్తాయి. పరిశోధనా రంగంలో ఉన్నవారికి గ్రహాల అనుకూలత వల్ల కలిసి వస్తుంది. ఇకపోతే ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం రెండింతలవుతుంది. దీనివల్ల పనులన్నీ చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా కృషి చేస్తారు. ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు అనుభూతులు కలుగుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు. ఈ రాశివారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. శుక్రుడి నక్షత్ర మార్పు ఈ రాశి వారికి అనేక లాభాలను తెచ్చివ్వబోతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మంచి లాభాలను గడిస్తారు. కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. కెరీర్లో ఇప్పటి వరకు సాధించని విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల్లో విజయాన్ని అందుకుంటారు తులారాశి వారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వేతనం కూడా పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బుని సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి తులారాశి వారికి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మికంగా మీకు ఎంతో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రాణాయామం చేస్తారు. జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారు వేరే సంస్థలకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. దీనికి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల నుంచి అనేక శుభవార్తలను అందుకొని సంతోషిస్తారు. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు, ఇప్పటికే పరీక్షలు రాసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలన్నీ దూరమవుతాయి. ఇక డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఈ యొక్క తులారాశి జన్మించిన జాతకులకు. ఇక అదేవిధంగా జూన్ 29వ తేదీ ఆదివారం తులారాశి వారు ఒక వ్యక్తి నుంచి విడిపోతేనే బాగుంటుంది, వారికి దూరంగా ఉంటే మీకు మేలండి. ఇంతకు ఆ యొక్క వ్యక్తి ఎవరంటే, ఎవరైతే తులారాశిలో జన్మించిన జాతకులు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటారో, అది ఆడవారైనా మగవారైనా సరేనండి, అటువంటి రిలేషన్ మీకు అస్సలు మీకనే కాదండి, ఏ వ్యక్తికైనా మంచిది కాదు. ఆ వ్యక్తితో విడిపోతేనే బాగుంటుంది. ఈ సమయంలో మీకు అనుకూలంగా, మీకు ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలోనే అటువంటి వారి నుంచి దూరంగా ఉంటే మీకు రాబోయే రోజుల్లో మరింత అదృష్టం తోడవుతుంది. ఆ వ్యక్తులు మీతో ఉంటే, మీరు వారితో కలిసి ఉంటే బంధాలు అనేవి కలుషితమైపోతాయి. సమాజంలో తలెత్తుకు బతకలేరు. ఎప్పటికైనా సరే ఆ యొక్క బంధం ప్రమాదకరం. వారితో ఉంటే మీకు ఎటువంటి మేలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. గౌరవం కూడా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య మీకు మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇవన్నీ అవసరమా చెప్పండి? కుటుంబంలో కలహాలు రాకుండా ఉండాలి, మీ యొక్క ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే అటువంటి రిలేషన్స్ని మీరు కట్ చేసుకుంటేనే మేలండి. ఆ వ్యక్తి నుంచి విడిపోతేనే మీకు కలిసి వస్తుంది. ఆ వ్యక్తి దూరంగా ఉంటేనే మీకు అన్ని రకాలుగా మేలని గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా తులారాశి వారు, జూన్ 29వ తేదీ ఆదివారం తులారాశి వారు ఏ వ్యక్తి నుంచి విడిపోతేనే బాగుంటుంది, ఎవరికి మీరు దూరంగా ఉంటే మేలు కలుగుతుంది, ఎందుకు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.